తమిళనాడులో రాజకీయం ఇంకా ఒక కొలికి రాలేదు. నాటకీయ పరిణామాలు కొనసాగుతున్నాయి. కాంగ్రెస్ పార్టీకి డిఎంకే షాక్ ఇచ్చేసింది. ఇకపైన లోక్సభలో కాంగ్రెస్ ఎంపీలతో కలిసి తమ పార్టీ సభ్యులు కూర్చోబోరని డిఎంకే ప్రకటించింది. డిఎంకే ఎంపీ కనిమొళి ఏకంగా లోక్సభ స్పీకర్ కు లేఖ రాశారు. ఇకపైన పెద్ద సంఖ్య ఉన్న తమ పార్టీకి సంబంధించిన ఎంపీలకు లోక్సభలో ప్రత్యేకంగా సీట్లు కేటాయించాలని ఆమె కోరారు. తాము ఇకపైన కాంగ్రెస్ సభ్యులతో కలిసి వాళ్ళ పక్కన కూర్చోలేమని కూడా చెప్పారు. మారిన రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీతో పొత్తు ముగిసిన నేపథ్యంలో, ఆ కూటమి నుంచి బయటకు వచ్చిన నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ సభ్యులతో కలిసి తమ పార్టీ సభ్యులు కూర్చోవడం అన్నది సమంజసం కాదు. దీనివల్ల డిఎంకే సభ్యులకు అసౌకర్యంగా ఉంటుంది. కాబట్టి డిఎంకే సభ్యులు సమర్థవంతంగా తమ విధుల్ని లోక్సభలో నిర్వహించేందుకు, సౌకర్యవంతంగా ఉండేందుకు గాను మరో చోట పక్కన సీట్లు కేటాయించాల్సిందిగా కనిమొళి లోక్సభ స్పీకర్ కు విజ్ఞప్తి చేశారు. ఇండియా కూటమి నుంచి ఇక డిఎంకే బయటకు వచ్చినట్లు అధికారికంగా ధృవీకరించినట్టయింది. ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ పార్టీతో పొత్తు ముగిసింది అని కూడా తన లేఖలో కనిమొళి స్పష్టంగా వివరించారు. సో కాంగ్రెస్ పార్టీ సభ్యులతో కలిసి కూడా కూర్చునేందుకు డిఎంకే ఇప్పుడు సిద్ధంగా లేదు అంటే చాలా డీప్ గా డిఎంకే హట్ అయినట్టుగానే ఉంది. కాంగ్రెస్ పార్టీ రాజకీయంతో ఎన్నికల్లో తమతో వచ్చి హఠాత్తుగా ఓడిపోగానే హ్యాండ్ ఇచ్చేసి టీవీకేతో వెళ్లిపోయి వెన్నుపోటు పొడవడాన్ని డిఎంకే ఏమాత్రం జీర్ణించుకోలేకపోతుంది. కాంగ్రెస్ పార్టీ నిర్ణయం తీసుకున్న వెంటనే ఆ రోజే డిఎంకే కూడా చాలా స్పష్టంగా చెప్పింది. తాము కూడా ఇక జాతీయ స్థాయిలో కూడా తమ వ్యూహాన్ని మార్చుకుంటామని డిఎంకే చెప్పింది. అందులో భాగంగానే ఈ రోజు ఏకంగా లోక్సభ స్పీకర్ కు లేఖ రాస్తూ మేము కాంగ్రెస్ సభ్యులతో కలిసి కూర్చోవడానికి కూడా ఇష్టంగా లేము, కాబట్టి మాకు ప్రత్యేకంగా సీట్ కేటాయించండి అని చెప్పడం ద్వారా ఇండియా కూటమి నుంచి అధికారికంగా డిఎంకే బయటకు వచ్చినట్టుగా అయిపోయింది. దాంతో పాటు ఉత్తరప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్ ఒక ట్వీట్ చేశారు. రాహుల్ గాంధీని కాంగ్రెస్ పార్టీని ఇండైరెక్ట్ గా ఎద్దేవా చేస్తూ స్టాలిన్, మమతా బెనర్జీతో కలిసి దిగిన ఫోటోని షేర్ చేసిన అఖిలేష్ యాదవ్ కష్టకాలంలో మేము మిత్రుల్ని వదిలి వెళ్లే వాళ్ళం కాదు అంటూ ట్వీట్ చేశారు. అంటే పరోక్షంగా కాంగ్రెస్ పార్టీ మిత్రుల్ని కష్టకాలంలో వదిలేసి వెళ్ళిపోతోంది, డిఎంకేని తమిళనాడులో వదిలేసింది అన్న అర్థం వచ్చేలాగా అఖిలేష్ యాదవ్ ట్వీట్ పెట్టారు. కాంగ్రెస్ పార్టీ, రాహుల్ గాంధీ నాయకత్వంలోని కాంగ్రెస్ పార్టీ పచ్చి అవకాశవాద రాజకీయాలు చేస్తోందా, మిత్రులతో కూడా ప్రయోగాలు చేస్తోందా అన్న విమర్శ అయితే వస్తోంది. నిజానికి టీవీకే పార్టీతో ఎన్నికలకు ముందే పొత్తు పెట్టుకోవాలని కొందరు కాంగ్రెస్ నాయకులు ఒత్తిడి తెచ్చారు. కానీ రాహుల్ గాంధీ నాయకత్వంలోని కాంగ్రెస్ పార్టీ అక్కడ మళ్ళీ డిఎంకేనే అధికారంలోకి వస్తుంది అన్న ఉద్దేశంతో లెక్క తప్పి డిఎంకేతోనే ఎన్నికలకు వెళ్ళింది. కానీ తీరా ఎన్నికల్లో డిఎంకే ఓడిపోయి టీవీకే పార్టీకి సీట్లు రాగానే హఠాత్తుగా డిఎంకేను వదిలేసి టీవీకే వైపు వెళ్ళిపోయింది. అంటే రేపు ప్రొద్దున ఎవరితోనైనా సరే కాంగ్రెస్ పార్టీ ఇలాంటి రాజకీయాలే చేస్తుంది కదా. ఓడిపోతే మిత్రుల్ని వదిలేయడం, గెలిచిన వాళ్ళని మిత్రులుగా చేసుకోవడం అనేది రాహుల్ గాంధీ నాయకత్వంలోని కాంగ్రెస్ పార్టీకి అలవాటు అయిపోయిందా అని ఒక చర్చ నడుస్తోంది. ఇలాంటి పచ్చి అవకాశవాద రాజకీయాల కారణంగా శాశ్వతంగా కాంగ్రెస్ పార్టీకి మిత్రులుగా ఉండే పార్టీల సంఖ్య రాను రాను తగ్గిపోతుంది అన్న అభిప్రాయం కూడా ఉంది.